ఫర్ ఎగ్జాంపుల్ పపాయ ఉన్నదనుకోండి, పపాయ పండు కాకుండా పపాయ కాయ తినాలి, జామ పండు కాకుండా జామ కాయ తినాలి. ఇలా కాయలు తినడం వల్ల వాళ్ళు దే కెన్ ఇంప్రూవ్ దేర్ స్టామినా, దే కెన్ రిడ్యూస్. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు స్టామినా కోసమని ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి చేయడం నేర్చుకోవాలి. మొదటి రోజే 20 నిమిషాలు చేయొద్దు. మొదటి రోజు 60 నిమిషమో 1 నిమిషమో వాళ్ళ శక్తి ఉన్నంతసేపు చేసి తర్వాత గ్రాడ్యువల్గా 1 or 2 months లోపల దే షుడ్ రీచ్ ద గోల్. 20 minutes నాన్ స్టాప్ రన్నింగ్, 20 minutes నాన్ స్టాప్ స్విమ్మింగ్, ఇట్లాంటి ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కు రీచ్ అవ్వాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ముఖ్యంగా రోజు కాళ్ళు కడుక్కోవాలి, పడుకునే ముందు చూసుకోవాలి కాళ్ళకి ఏమైనా ఇంజరీస్ అయినవి అని. అలాగే శృంగారంలో పాల్గొనే ముందు హెవీగా తినకపోకూడదు. సాధ్యమైనంత వరకు శృంగారం అయిన తర్వాత కడుపు నిండా తినడం నేర్చుకోవాలి. తర్వాత రా ఫుడ్ తినడం నేర్చుకోవాలి. వండిన దానికన్నా కూడా రా ఫుడ్స్, ఎక్సెసివ్ వెజిటేరియన్ ఫుడ్, ఎస్పెషల్లీ పొటాటోస్ లాంటివి అవాయిడ్ చేయాలి. తర్వాత డైరెక్ట్ షుగర్స్, స్వీట్లు అవాయిడ్ చేయాలి.